వరుస మరణాలు సంభవించిన తురకపాలెంలో పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు పల్లెనిద్ర చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని మూఢనమ్మకాలు, అపనమ్మకాలు గ్రామస్తుల్లో ఉన్నాయి. బొడ్రాయి ఒరిగింది, అరిష్టం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరిగింది. ఇన్ని మరణాలకు అదే కారణమని గ్రామస్తులు భావిస్తూ ఉన్నారు. అయితే వాటన్నిటిని కూడా మూఢనమ్మకాలుగా కొట్టివేస్తూ ఎమ్మెల్యే ఈరోజు పల్లెనిద్రకు ఉపక్రమించారు. మనతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు జిల్లా కలెక్టర్ కూడా చేస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్న సామాజిక కోణం అంతా కూడా మీకు చాలా పెద్ద ఎత్తున తెలిసిన అంశం. అయితే ఈరోజు ఇంత భయాందోళన రేకెత్తించడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? వాటిని ఏ విధంగా తొలగించనున్నారు? మొట్టమొదట TV9 యాజమాన్యానికి, ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఇష్యూ మీద ఈరోజు రాష్ట్ర స్థాయిలో చర్చ జరగడానికి కానీ, రాష్ట్ర స్థాయి నుంచి డాక్టర్ల బృందాలు ఇక్కడికి వచ్చి వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేసి అసలు ఇక్కడ ఉన్నటువంటి దానికి పూర్తి స్థాయిలో ఒక నివారణ కార్యక్రమాన్ని చేపట్టడానికి మీ వంతు కృషి చేసినందుకు మీ యాజమాన్యానికి, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా తురకపాలెం గ్రామంలో అందరూ కూడా క్వారీ మీద ఆధారపడినటువంటి సెరామికులే. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే వాళ్ళు కష్టపడి ఏదో 4 డబ్బులు సంపాదించుకొని ఆ కష్టంతో వాళ్ళు జీవనాన్ని కొనసాగించేటటువంటి ఈ ఊరిలో మరి సడన్గా ఈ రకంగా డెత్తులు రావడం అనేటువంటిది చాలా భయాందోళనగా ఉన్నటువంటి వాస్తవం. సో దీనికి అనేక కారణాలు వెతికాం. ఒకటి, ఆరోగ్యపరంగా సర్వేలు, పరీక్షలు జరుగుతున్నది ఒకవైపు అయితే, మరొక వైపు సామాజిక కోణంలో కూడా ఇక్కడ శానిటేషన్కి సంబంధించి సెటరేట్ చేయడం జరిగింది. తర్వాత మూఢనమ్మకాలకు సంబంధించి గ్రామస్తులందరితో మాట్లాడి సెటరేట్ చేయడం జరిగింది. తర్వాత లిక్కర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివారణ చర్యలు చేపట్టాం. క్వారీకి సంబంధించింది కూడా మూసేయడం జరిగింది. ఇంకా 4 బోర్ల వల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుందంటే ఆ 4 బోర్లు కూడా సీజ్ చేసేసి పంచాయతీకి ఆధీనం చేశాం. ఇవన్నీ జరుగుతున్నా 7 రోజులుగా వివిధ రకాలైనటువంటి పరీక్షలే కాకుండా అఫెక్ట్ అయినటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఈ 7-8 రోజులుగా ఒక్క కేసు కూడా కొత్తది రాకపోవడం, తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి కూడా నివారణ కావడం, వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా కోలుకొని తిరిగి రావడం, ఇన్ని జరిగినా ఇంకా గ్రామస్తుల్లో కొంత భయాందోళన ఉంది. ముఖ్యంగా పిల్లలు బడికి వెళ్ళేటటువంటి విషయంలో టీచర్లు మాట్లాడడం, అంతా కంప్లీట్ అయినాకే మీరు పిల్లలు రండి అని చెప్పడం. అట్లాగే ఇక్కడ కూరగాయలు అమ్మడానికి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఇదేదో భయంకరమైన వ్యాధి అని భయంతో రాకపోతుండడం. ఇక్కడ దైనందిన కార్యక్రమాల్లో కూలికి వెళితే కూడా ఆ కూలీలో వాళ్ళని చేర్చుకోకుండా ఉండడం. ఇవన్నీ కూడా సామాజిక కోణంలో తప్పు అన్నటువంటి విషయాన్ని, ఇది అంటువ్యాధి కాదు, ఈ బ్యాక్టీరియా అనేది ప్రతి చోట ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఒక శక్తి అంటే మనము రెసిస్టెన్స్ పవర్ను కోల్పోతామో, బలహీనంగా ఉండేటటువంటి కొన్ని వ్యాధులకు బలైపోతామో వాళ్ళ మీద మాత్రం ఇది ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి మేము ధైర్యంగా మీరు ఉండండి, మీ దైనందిన కార్యక్రమాల్లో రేపటి నుంచి పాల్గొనండి, ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని మీకు అందించడం జరుగుతుందని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రాత్రి నిద్ర సహపంక్తి భోజనం. సార్, మీరు ప్రధానంగా మొట్టమొదటిగా ఈ గ్రామానికి షౌరుబాబు చనిపోయిన తర్వాత వచ్చినప్పుడే వెలుగులోకి వచ్చాయి మరణాలు సంభవిస్తున్నాయని. తర్వాత మీరు కూడా అధికారులను అలర్ట్ చేశారు. కానీ కొంత జాప్యం జరిగినట్లుగా భావిస్తున్నారా? ఏం జరిగింది? ఇంత గ్యాప్ రావడానికి ప్రధానమైన కారణం నిర్లక్ష్యం ఏమైనా ఉందా అధికారుల్లో? ఇక్కడ ఈ బ్యాక్టీరియాని కనుక్కునే విషయంలోనే కొంత ఆలస్యం జరిగిందన్నది నా ఆలోచన. ఎందుకంటే డాక్టర్లకు కూడా ఇది అంతుపట్టినటువంటి దీని మీద ఉన్నది. వాళ్ళు మామూలుగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అప్పటికి తగ్గించడానికి కావలసిన మందులు ఇవ్వడం, ఈ మందులు అప్పుడు తగ్గుతుంది మళ్ళీ రావడం, ఈ రకంగా ప్రతి పేషెంట్ కూడా 10-15 రోజులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూనే మరణించారు. దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం, మరి ఏ బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది లేదా ఏ వైరస్ వల్ల వస్తుందని పరిస్థితుల్లో వాళ్ళు ఫెయిల్ కావడం అన్నది నాకున్న దృష్టి. అందుకే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రావడం, డాక్టర్లు, నిపుణులైనటువంటి వాళ్ళు, ఎయిమ్స్ అందరూ కూడా రావడం. ఈరోజు వాళ్ళు తెలుసుకున్నారు ఈ బ్యాక్టీరియా అనేటువంటిది డెమాలసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది, దీనికి భయపడాల్సిన పని లేదు అని దానికి ఒక మందులు కూడా 2 రకాల మందులే. ఈరోజు ఆ 2 రకాల మందులతోనే వాళ్ళు కోలుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి తెలిసిన తర్వాత రక్షించుకోవడం అనేది చాలా ఈజీ. కాబట్టి ఏ ఒక్క ప్రాణాన్ని కూడా మేము బలి ఇవ్వదలుచుకోలేదు, అందరినీ బ్రతికించుకుంటాం. ఈ 6 మంది కూడా ఇప్పుడు కోలుకుంటున్నారు. సరే, అంటే ఇవాళ ప్రధానంగా మీరు చెప్తున్నారు ఒక బ్యాక్టీరియా కారణమని, కానీ జాతీయ సంస్థలు ICR కావచ్చు, ICMR కావచ్చు, లేకపోతే ఎయిమ్స్ కావచ్చు, ఇలాంటి వైద్య బృందాలన్నీ వచ్చి ఇంకా పరీక్షలు చేయాలి, ఇంకా పూర్తి స్థాయి నివేదికలు అంటే కొంత టైం పడుతుందంటారు. ప్రాథమికంగా డాక్టర్లో కూడా కొంతమంది మెలోడిసిస్ ఉందంటున్నారు, కొంతమంది లేదు అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎప్పటిలోపు తెరదించే అవకాశం కనిపిస్తూ ఉంది. దానివైపు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఇప్పటికే మరి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అంటే ఒక మంచి నిర్ణయం చేశారు.
ఈ ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే సాయిల్లో ఏదో ఉంది, నీళ్ళలో ఏదో ఉంది అనేటువంటి ఆలోచనకు స్వస్తి చెప్పి అందరికీ భోజన సదుపాయాలు కల్పించడం, మంచినీళ్ళు బయట నుంచి తెప్పించడం, తర్వాత ఇక్కడ వాళ్ళకి అన్ని శానిటేషన్ కానీ మిగిలిన విషయాలు అన్నిట్లో కూడా సరైనటువంటి వసతులు కల్పించే విషయంలో ఒకవైపు నిర్ణయం చేసి అమలు పరుస్తుంటే, మరొక వైపు మీరన్నట్టుగా వివిధ రకాలైనటువంటి డాక్టర్ బృందాలు సర్వేలు చేసి రక్త పరీక్షలు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో పరీక్షలు చేసిన తర్వాత ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క అభిప్రాయం ఉండడం సర్వసాధారణం. కానీ యూనివర్సల్గా ఇప్పుడు యాక్సెప్టెన్స్ చేసింది ఏంటంటే ఇది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మనకు ఎప్పుడైతే వీక్నెస్గా ఉంటామో ముసలి వాళ్ళ మీద కానీ లేదా కొద్దిగా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళ మీద ఇది ప్రభావం చూపుతుంది, ఇక్కడే కాదు చాలా చోట్ల ఉంటుంది అన్నటువంటిది తెచ్చాం. కాబట్టి ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ 3 రకాలైనటువంటి కమ్యూనిటీలు కూడా ఉన్నాయి. ఒక ఎస్సీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీస్ ఉన్నారు. కానీ ఎక్కువ ప్రభావితం చూపింది కాస్త బలహీనంగా ఉండి ఆరోగ్యపరంగా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొన్ని చెడు వ్యసనాలకు బలైనటువంటి కుటుంబాల్లో ఎక్కువ జరిగిందన్నది బాధాకరమైన విషయం. సార్, వాళ్ళంటే చనిపోయిన వాళ్ళంతా కూడా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకు ధైర్యం నింపుతున్నారు, వరకు ఆరోగ్యాన్ని అందించడానికి చికిత్స కూడా అందిస్తున్నారు. కానీ వాళ్ళు చాలా నష్టపోయి 28 కుటుంబాలు చనిపోయిన 28 కుటుంబాల్లో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదుకునేందుకు ప్రభుత్వం ఏమైనా సిద్ధంగా ఉందా? ఆ వైపు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? తప్పకుండా ప్రభుత్వం ఒక కన్న తండ్రిలాగా వాళ్ళందరినీ బిడ్డల్లాగా చూసుకోవడానికి అన్ని విధాలుగా మేము ఉపక్రమించాం. రేపు వాస్తవానికి చెప్పాలంటే మేము మా వంతు కృషిగా కూడా ప్రభుత్వం సాయం తప్పకుండా జరుగుతుంది. మా వంతు కృషిగా కూడా ఈ 3 కాలనీల్లో కూడా మంచి ట్రీటెడ్ వాటరు పర్మనెంట్గా వాళ్ళకు కావలసినంత వాటర్ ఇవ్వడానికి ఇక్కడ సోర్స్ ఉంది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేద్దామన్నటువంటి ఆలోచనతో కూడా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం బిడ్డల్ని కాపాడుకునే విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో వెనకంజ వేయదు. ఇది ముఖ్యంగా ఎమ్మెల్యే చెప్తా ఉంది, ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు తొలగించి వాళ్ళలో ధైర్యం కల్పిస్తాం. మరొక వైపు ఈ బ్యాక్టీరియా అనేది ఇప్పటికే రూఢి అవుతుంది. మరిన్ని పరీక్షల తర్వాత కూడా ఖచ్చితంగా రూట్ కాజ్ ఏది, ఎందుకు 28 మంది చనిపోయారు అనే దాని మీద కూడా ఒక స్పష్టత అయితే ఇస్తాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ధైర్యం నింపేందుకే ఈరోజు పల్లె నిద్రకు ఉపక్రమించినట్లు కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు.